కళ్యాణ్ గారు కూడా కొంత దగ్గర సన్నిహితుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఆయన గురించి కూడా రీసెంట్గా అంటే ఒక 10 రోజుల నుంచి ఒక ఎలిగేషన్ అయితే వచ్చింది. సో ఎట్లా మోసం చేశాడని చెప్పి ఒక మహిళ ఫిర్యాదు చేయడం. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా జనసేనకి కొంత అంటే లాస్ని కలగజేశారని మాత్రం అర్థమవుతుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఇక్కడ హైపరాది కిరాకార్పి అంటే ఫ్యూచర్లో వీళ్ళు ఏంటంటే ఇప్పటికే మనం చూసుకుంటే వీళ్ళు కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో హద్దులు మీరి ప్రవర్తించు డైలాగులు ఉద్దేశించి ఎవరినో కాకుండా హద్దులు దాటి మాట్లాడుతున్నారు. అవును, మనం చూసుకుంటాం. పృథ్వీ గారు ఏదైతే చేస్తున్నారో ఈయన షోలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి జబర్దస్త్ అనేవి. సో ఇక్కడ ఈయన అంటే గెలిచిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఈయన షోల్లో కూడా అవి వాడటం చూసాం. అలాగే కిరాకార్పి గారు కూడా కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడడం. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి కానీ లేదంటే పర్టికులర్ పర్సన్కి అగనెస్ట్గా మాట్లాడితే వాళ్ళని అంటే విమర్శకి ప్రతి విమర్శ అనేది ఉంటుంది రాజకీయాల్లో. అలా ప్రతి విమర్శ చేసే క్రమంలో ఈయన కూడా మాట్లాడడం చూసాం. హద్దులు మీరుతున్నాయి, విమర్శించుకోవడం తప్పేం కాదు కానీ